మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును కాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 30వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దావీదు ఓ చక్కని కీర్తన రాస్తున్నారండి. ఏమంటున్నారు అంటే, సాయంకాలము ఏడుపు వచ్చినను ఆ ఏడుపు రాత్రి వరకే నిలిచి ఉంటుంది. ఉదయకాల సమయమున ఏడుపు తొలగిపోయి దుఃఖము తొలగిపోయి సంతోషము కలుగుతుంది అని దావీదు తన కీర్తనలో రాస్తున్నారండి. నిజమే, దావీదు అనుభవములో కలిగిన అనుభవాలు కీర్తన రూపంలో ఓ చక్కటి కీర్తన రాస్తూ ఈ మాట చెప్తున్నారు. ఎన్నో సందర్భాలలో నాకు దుఃఖము కలిగింది, ఎన్నో సందర్భాలలో నేను వేదన పడుతూ వచ్చాను, ఎన్నో సందర్భాలలో నా కంట కన్నీరు కలిగింది. పరిస్థితులు విభిన్నంగా మారి పరిస్థితులన్నీ ఒక్కసారి నా ఎదుట నిలబడి నన్ను కృంగదీస్తున్న సందర్భాలలో నా అనుకున్న వారే నాకు విరోధులుగా మలచబడి, నా అనుకున్న వారే నాకు వెన్నుపోటు పొడుస్తూ, నా అనుకున్న వారే నన్ను అవమానపరుస్తున్నప్పటికీ వీటన్నిటిని బట్టి నా హృదయం దుఃఖముతో నింపబడిపోయింది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నా జీవితంలోనే ఇలా పొడచూపుతుంది అని ఎన్నో సందర్భాలలో నేను కృంగిపోయాను, కృషించిపోయాను. నా హృదయ వేదన నన్ను ఆ విధంగా నడిపిస్తూ వచ్చింది పలు సందర్భాలలో. కానీ వీటన్నిటినీ గమనించిన నా దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పాడు, దావీదు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నీవు దుఃఖిస్తున్నావు, ఎందుకు నీవు అధైర్యపరచబడుతున్నావు? ఇదిగో, నా కోపం నీ మీద నిమిషము మాత్రమే ఉంటుందయ్యా, కానీ నా దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉంటుంది నీ మీద. నేను కోపపడినందువలన నీకు దుఃఖము కలగవచ్చు, నేను కోపపడినందువలన నీకు హృదయ వేదన కలిగి ఉండవచ్చు, నేను కోపపడినందువలన నీ హృదయం మొత్తం చీకటి మయముగా మారిపోయి ఉండవచ్చు. కానీ ఇక మీదట ఆ చీకటి నీ బ్రతుకుల్లో లేకుండా, ఇక మీదట ఆ దుఃఖం నీ హృదయములో లేకుండా, ఇక మీదట ఆ దుఃఖం ఆ ఏడుపు నిన్ను వేధించకుండా నేనేం చేయబోతున్నానంటే, సాయంకాలమున ఏడుపు వచ్చినను అది ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకే, కొంత పరిధి. ఎంత మట్టుకు ఆ పరిధి అంటే రాత్రి వరకే ఆ ఏడుపు ఉండినట్లుగా. ఎలాగైతే ఉదయము కలిగినప్పుడు హృదయానికి సంతోషము కలుగుతుందో అదేవిధంగా నీ ఏడుపు దినాలను నేను చేయబోతూ ఉన్నాను అని దావీదుకు కలిగిన దుఃఖాన్ని తీసివేసి దావీదునకు ఆనందాన్ని కలగచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడిందండి. నిజమే, ఈ రోజున మానవుడు కూడా అండి, నరములాడుతున్న నరుడు కూడా ఎన్నో శ్రమలు కలిగినందువలన, ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నందువలన, ఎన్నో ఇక్కట్లు తన ముంగిట నిలబడి తనను వేధిస్తున్నందువలన ఈ రోజున నరములాడుతున్న నరుడు ఏడుస్తున్నాడండి. ఇక ఈ చీకటి తొలగిపోదా, ఈ వేదన ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళదా, ఈ దుఃఖమే నేను చూడాలా, ఈ వేదనే నేను అనుభవించాలా, ఇక నా వేదనకు కానీ నా దుఃఖానికి కానీ నా కన్నీళ్లకు కానీ ఇక ముగింపు ఉండదా అంటూ ఈ రోజున మానవుడు సాగి వెళుతున్నాడండి. ఇదిగో, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రజలారా, నా ప్రభు ఈరోజు నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు. ఏ విషయంలో నీవు కృంగిపోతూ వచ్చావో, ఏ విషయంలో
నీవు అధైర్యపరచబడుతూ వచ్చావో, ఏ విషయంలో నువ్వు ఏడుస్తూ, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తూ, ఏ విషయంలో నీవు కంటతడి పెడుతూ అడుగులు వేస్తూ, ఇక నా బ్రతుకు మారదా, ఇక నా జీవితం మారదా, ఇలాగనే నేను సాగి వెళ్ళాలా అనుకుంటున్న నా సహోదరి సహోదరుడా, భయపడవలసిన అక్కర్లేదు. ఇక మీదట నీ దుఃఖం, నీ ఏడుపు ఎంత మట్టుకు అంటే, సాయంకాలమున ఏడుపు వచ్చినను రాత్రి వరకు ఉంటుందంటండి. ఉదయము కలగగా లేఖనం అంటుంది, హృదయమునకు సంతోషం కలుగుతుందంటండి. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కోరుకొని మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కన్నీరు కారుస్తుందో, ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కలవరపడుతూ ఏడుస్తూ వచ్చిందో నాకు తెలియదండి. ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకే, ఆ కొంత మట్టుకు ఎంత మట్టుకు అంటే రాత్రి వరకే నీకు దుఃఖము కానీ ఏడుపు కానీ కలుగుతుంది. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ హృదయం నిండా సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. గడిచిన రాత్రి వరకే ఒకవేళ నీ హృదయంలో దుఃఖం నిలిచి ఉందేమో, నా దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేసి ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ జీవితమునకు సంతోషాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. ఆనందాన్ని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సంతోషంతో నువ్వు సాగి వెళ్ళేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇక మీదట నీ కుటుంబంలో దుఃఖము ఏడుపు లేకుండా నా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. నా దేవుని దయ నీ కుటుంబానికి దిగి రాబోతూ ఉంది. నా దేవుని దయ నీ కుటుంబాన్ని ఆవరించబోతుంది. ఉదయకాలమున మంచు కుమ్మరించబడుతున్నట్లుగా నా దేవుని కృప, నా దేవుని దయ నిన్ను ఆవరించి నీ హృదయమునకు నా దేవుడు సంతోషమును అనుగ్రహించును గాక. ఇక నీ దుఃఖం తొలగిపోయి నీ హృదయమునకు నా దేవుడు ఆనందాన్ని దయచేయబోతున్నాడు. ఒకవేళ ఈ ఆనందము కలగక, ఈ సంతోషము కలగక, ఒకవేళ ఎక్కడ పట్టబడ్డావో, ఎక్కడ చెక్కబడ్డావో విడిపించబడలేక, ఒకవేళ నిశ్చయ స్థితిలో పడిపోయావా, నీకు కలిగిన శ్రమలలో నుంచి విడుదల పొందలేక, నీకు కలిగిన బాధలలో నుంచి నీవు బయటికి రాలేక, ఒకవేళ అలాగే నలపబడుతున్నావా, భయపడవలసిన అక్కర్లేదు. ఆ శ్రమ అనే చీకటిని, ఆ శ్రమ అనే ఏడుపును, ఆ శ్రమ అనే కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక శ్రమ అనే చీకటి, శ్రమ అనే కన్నీరు, శ్రమ అనే వేదన, శ్రమ అనే బాధ నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు. గడిచిన దినాలు నీ చేతి పనికి ఏ చీకటి అలుముకుందో, గడిచిన దినాలు నీ వ్యాపారంకు ఏ చీకటి అలుముకుందో, గడిచిన దినాలు నీ ఉద్యోగానికి ఏ చీకటి అలుముకుందో, గడిచిన దినాలు నీ పిల్లల జీవితమునకు ఏ చీకటి అలుముకుందో, గడిచిన దినాలు నీ కుటుంబం ఏ చీకట్లో నిలబడిపోయి కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఒకవేళ అలాగే గొప్పగా కోల్చబడి ఉందేమో నాకు తెలియదండి. ఈ ఉదయ కలశంలో నా ప్రభు నీతో చెప్పక్కనే చెబుతున్నాడు. గడిచిన దినాలు నిన్ను వేధిస్తున్న చీకటి అనే ఏడుపు, గడిచిన దినాలు నిన్ను కృంగదీస్తున్న చీకటి అనే కన్నీరు, గడిచిన దినాలు నిన్ను కలవరపెడుతూ నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ దుఃఖమనే పరిస్థితులు ఇక మీదట ఈ దినము నుండి నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక నీ హృదయ వేదనను దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీ హృదయ కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో కలవరము లేకుండా, నీ హృదయములో కలతలు కలగకుండా, నీ హృదయము నెమ్మదిగా నెమ్మలముగా బ్రతికేటట్లుగాను, నీ హృదయము ఆనందకరంగా సాగు వెళ్ళినట్లుగాను ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ బ్రతుకుల్లో ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా నా దేవుడు నీకు సంతోషమిచ్చి సాగనంపబోతూ ఉన్నాడు. ఉదయమున సంతోషము కలిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీకు సంతోషాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఆ ఏడుపు ఉదయకాలమునకు సంతోషముగా మారినట్లుగా నీ పరిస్థితులన్నిటి నా ప్రభు సంతోషకరంగా మార్చివేయబోతూ ఉన్నాడు. నిన్ను వెంటాడుతున్న ప్రతి పరిస్థితిని నా దేవుడు
సంతోషకరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. నిన్ను తరుముతూ ఉన్నా, నిన్ను వేధిస్తున్నా, నిన్ను కలవర పెడుతున్న ప్రతి పరిస్థితులన్నిటినీ నా దేవుడు నీకు అనుకూలముగా మార్చి నీ హృదయమునకు నా దేవుడు ఆనందమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ హృదయమునకు సంతోషము నా దేవుడు ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. ఈ దినమంతా నీవు ఆనందాన్ని చేతబట్టి నీ దుఃఖము తొలగిపోయి సమాధానకరంగా నీవు సాగి వెళ్ళుదువుగాక. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి వరకు ఉండినట్లుగా నీ పరిస్థితులు కూడా కొంత మట్టుకే నా దేవుడు దానిని ఆపి దాన్ని తీసివేసి నిన్ను వెంటాడుతున్న పరిస్థితులన్నిటి మీద నా దేవుడు నీకు సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతున్నాడు. నిశ్చయముగా సేవకుడిగా మనసారా నేను కూడా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వరకు ఉండి ఉదయాన్న సంతోషము కలిగినట్లుగా నేను కూడా కోరుకుంటున్నాను. గడిచిన రాత్రి వరకు ఉన్న పరిస్థితులన్నిటినీ నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో సంతోషకరంగా మార్చునుగాక. రాత్రి వరకు ఏడ్చావా, రాత్రి వరకు బాధపడ్డావా, రాత్రి వరకు కన్నీరు కార్చావా, రాత్రి వరకు వేదన పడ్డావా, రాత్రి వరకు శ్రమను తట్టుకోలేక కృంగిపోయావా, ఈ ఉదయకాల సమయమున నా దేవుడు నీకు సంతోషంగా మార్చివేయబోతూ ఉన్నాడు. రాత్రి కలిగినవన్నీ ఉదయమున నీకు సంతోషంగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. రాత్రి పడిన బాధను ఈ ఉదయకాల సమయంలో కొట్టివేయబోతూ ఉన్నాడు. రాత్రి కార్చిన కన్నీరుని ఈ ఉదయకాల సమయంలో తుడిచివేయబోతూ ఉన్నాడు. రాత్రి పడిన వేదనను ఈ దినము తీసివేసి నీ కుటుంబానికి నా దేవుడు సంతోషమును దయచేయునుగాక. తల్లవంచని వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము తండ్రి. మీ లేఖనాలు సెలవిచ్చినట్లే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వరకు నిన్నను ఉదయమున సంతోషము కలుగును అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ ప్రజలు రాత్రి వరకు ఏ విషయాల్లో కన్నీరు కార్చారో, ఏ విషయాల్లో బాధపడుతూ వచ్చారో, ఏ విషయాలలో అధైర్యపరచబడుతూ వచ్చారో, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వాటన్నిటినీ మీరు సంతోషకరంగా మార్చినందుకై మీకు స్తోత్రం. ఆనందకరంగా తీర్చిదిద్దినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమంతా మీ బిడ్డలు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇక్కట్లన్నిటి మీద బిడ్డలు ఆనందకరంగా సాగి వెళ్ళేదానికి వాటన్నిటి మీద మీరు జయమును అనుగ్రహించి ఈ దినమంతా మీ బిడ్డలకు తోడై ఉండి దీవెనకరమైన మార్గాలు నడిపించి ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మిమ్మల్ని వెంటాడుతున్న ఏ చీకటి అనుభవాలు మీ ఎదుట నిలబడకుండా నా దేవుడు ప్రతి దాని మీద మీకు ఆనందమును, సంతోషమును, సమాధానమును నా దేవుడు మీకు దయచేయును గాక. ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శుభం నా దేవుడు దయచేయును గాక. శుభం మీకు కలుగును గాక.